ఎవరు? అరే నేనే అర్జున్. ఏమైంది? మీరు భయపడ్డారు. ఎవరో రౌడీ లేదా దొంగ వచ్చి తీసుకెళ్తారని అనుకున్నారా? ఇదంతా ఏంటి? ఇది ఏదైనా కానీ చాలా బాగుంది. ఇలాంటి జరుగుతుండాలి కానీ జరగడం లేదు. అదే అసలు ట్రాజడీ. నేను ఈ ట్రాజడీ మీద ఒక కథ రాద్దామని అనుకుంటున్నాను. ఏమంటావు? ఓఫో, వదిలేయండి కా. ఇదేంటి మీరు మళ్ళీ తలుపు వేశారు? ఒకవేళ ఎవరైనా వచ్చి మనల్ని ఇలా చూస్తే ఏమవుతుంది? నేను మేనేజ్ చేస్తాం కదా హనా. అమ్మా, నీతో చాలా సంతోషంగా ఉన్నాను. తను ఈరోజు నిన్ను బలవంతంగా ఈ ఇంట్లో ఆపింది. నేను అంతవరకు గమనించాను. అమ్మ సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అవునా? అవును మేడం. సరే, నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఎలాగో ఈరోజు నాకు సెలవు దొరికింది కదా, మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. నిజానికి నా ఆఫీస్లో ఉన్న మ్యారీడ్ కలీగ్స్ వారందరూ తమ భార్యలతో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈరోజు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మనం ఇద్దరం ఎక్కడికైనా వెళ్దాం. మీరు ఇంట్లో మళ్ళీ గొడవ మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? చూడండి ప్లీజ్, ఈ రోజు వదిలేయండి. ఇప్పటికే ఈ ఇంట్లో ఎంతో జరిగిపోయింది. దానికి తోడు మీరు నన్ను బయటకు తీసుకెళ్తే ఈ విషయం తెలిస్తే అందరూ మళ్ళీ నన్నే నిందిస్తారు. అన్ని నిందలు నా మీదకే వస్తాయి. మీరేమనుకుంటున్నారు? మీ అమ్మ మనిద్దరినీ ఎక్కడికైనా వెళ్ళనివ్వగలదా? ఓహో, నేనంతా మేనేజ్ చేస్తానా హనా? మన జీవితం అంతా ఇలా మేనేజ్ చేయడానికే సరిపోతుందని నాకు అనిపిస్తోంది. సరే కొదిలే, నేను చాలా సంతోషంగా ఉన్నాను అమ్మ నిన్ను ఆపినందుకు. నేను నీకు చెప్పాను కదా, అమ్మ తన ప్రేమను చూపించలేదు కానీ ఆమె మనసులో నీ మీద ఎంతో ప్రేమ ఉంది. ఇది నాకు స్పష్టంగా తెలిసింది. లేదంటే నువ్వు చెప్పు, తను నేను ఇలా ఆపుతుందా? ఆమెకు సేవ చేయడానికి వేరే ఎవ్వరూ దొరకలేదు. బహుశా అందుకే. ఆనా, నువ్వు ఎందుకు అలా అంటున్నావు? అమ్మ నిన్ను ప్రేమిస్తుందని అనిపించడం లేదా? లేదు, నా ఉద్దేశం అది కాదు. మరి అంటే తెలియదు. కానీ అవును, ఈరోజు అమ్మ నన్ను ఏ విధంగా కాపాడిందో ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరే వినండి, ఇప్పుడైనా అర్థమైంది కదా నా మీద ఇలా ఎవరు చేశారో? అవునా హానా, నాకు పిసిమోని ఇదంతా చేసిందని అనిపిస్తోంది. నేను దాని గురించి ఆలోచించాలనుకోవటం లేదు. నా మనసు పాడవుతుంది. సరే, కానీ నా విషయంలో మాత్రం మీ ఆలోచన మారలేదు. దాన్ని పుట్టింట్లో వదిలేసి వచ్చారు. ఇప్పుడు వారి విషయం రాగానే మీరు మీ ఆలోచన మార్చుకున్నారు. వారికి ఎలాంటి శిక్ష పడదు. నన్ను ఇంతలా అవమానించారు. నా కుటుంబంపై తీవ్రమైన నిందలు మోపబడ్డాయి. దీని గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. హానా, హానా, నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు దీనికి వ్యతిరేకంగా గొంతు విప్పుతావని. నేను పోరాడుతూనే ఉండాలి, చెడ్డదానిగా మారాలి. మీరు మాత్రం హాయిగా జీవితాన్ని గడపండి. బాగుంది. అహానా ప్లీజ్, నువ్వు కోపరకు ప్లీజ్. అహానా, అర్థం చేసుకో. పిసిమోనిని నేను చిన్నప్పటి నుండి ఇంట్లో చూస్తున్నాను. ఆమె నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు నేను ఆమెను ఏమని అనగలను? అయినా ఇన్స్పెక్టర్ అందరి ముందు ఆమె ముసుగును తొలగించాడు కదా. ఇంకా నువ్వు చూడు, పిసిమోని తన గది తలుపులు వేసుకుంది, బయటికి రావడం లేదు, కోపంగా కూర్చుంది. నన్ను ఇంటి బయటికి పంపించలేకపోయారు, అందుకే ముఖం తిప్పుకుని కూర్చుని ఉంటుంది. అరే అహానా, ఈ మాటలన్నీ వదిలేయి, ఇప్పుడు వదిలే. మనం దీని గురించి ఆలోచించము. మనం వీటి గురించి ఆలోచిస్తే మన గురించి ఎప్పుడు ఆలోచిస్తాము? ఈ రోజు మనం బయటికి వెళ్తున్నాం, ఇది ఫైనల్. ఓకే సరే, బాగుంది. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? అవును, మొదటి మనం సినిమాకి వెళ్దాం, తర్వాత మాల్కి వెళ్దాం, తర్వాత పానీపూరి తిందాం, ఇంకా రాత్రి భోజనం కూడా బయటే చేద్దామని అనుకుంటున్నాను. ఇది చాలా మంచి ప్లాన్. ఇంట్లో చెప్పి వెళ్దాం కదా? అవును, ఖచ్చితంగా. నీకేమైనా పిచ్చా? ఎందుకో, దాన్ని ఎవరైనా అడిగితే నేను నిజమే చెప్తాను కదా. అహానా గారు ప్లీజ్, మీరు నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఈ విషయం ఇంట్లో చెప్తే మనల్ని ఎవరూ వెళ్ళనివ్వరు. మనం వెళ్ళకూడదని నువ్వు కోరుకుంటున్నావా? అరే, నేను నీ భర్తను కదా, నీతో కలిసి బయట తిరగాలని, సమయం గడపాలని అనుకుంటున్నాను. ఆ మాత్రం హక్కుంది లేదా?
ఒక్క నిమిషం. నువ్వు నాతో రావాలని అనుకుంటున్నావా లేదా? అర్థమైంది, రావాలని లేదు కదా? అరే అలాంటిదేమీ లేదు. అలాంటిదేమీ లేదు. అది కాకపోతే నేను అబద్ధం చెప్పలేను. అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఏమీ మాట్లాడకు, నేనే మాట్లాడతాను. మరి మీరేం చెప్తారు? నేను ఒక మంచి ప్లాన్ వేశాను. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి చెప్తా. హనా తన ఇంటి నుండి పోలీసులు చెప్పకుండా హఠాత్తుగా తీసుకొచ్చారు. వాళ్ళమ్మ ఏడ్చి నీరసించిపోయింది అని. పాపం ఆమె అన్నం కూడా తినడం లేదు. అందుకే అహానా వాళ్ళ అమ్మని కలవాలని, ఇక్కడ అంతా బాగుందని చెప్పాలని అనుకుంటోంది అని చెప్తాను. అప్పుడు అమ్మ ఒప్పుకుంటుంది. అహానా అక్కడికి వెళ్తుంది, నేను తనతో పాటు వెళ్ళి తిరిగి తీసుకొస్తాను. మీకేమనిపిస్తోంది? మీ అమ్మగారు మీ మాటలన్నీ నమ్ముతుందనుకుంటున్నావా? అరే, ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అప్పటి వరకు వెళ్ళి అమ్మ కాళ్ళు ఒత్తు. ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే కాళ్ళు వత్తినందుకు ప్రతిఫలంగా మనల్ని వెళ్ళనిస్తారు. వదిలేయండి మీరు, నేనెక్కడికి రాను. అరే కానీ హనా, నువ్వు అమ్మని చూసుకుంటూ ఉంటావు కదా, అందుకే అలా అన్నాను. అరే సరే సరే సరే, ఒక పని చెయ్యి, తన కాళ్ళు వత్తకు నువ్వు. ఆమెకు తలనొప్పి లేకపోయినా నేనామె తల వత్తాలా? అహానా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చాలా కష్టం మీద మనకి ఈ అవకాశం దొరికింది. దీన్ని నేను వదులుకోలేను. మనం కలిసి బయటికి వెళ్తున్నాం, ఓకేనా? అయినా కూడా రాత్రిపూట ప్రతిరోజు రాత్రి మీ అమ్మతోనే పడుకుంటున్నా. మీ ప్రమోషన్ కోసం మీ చదువుకోవాలి కదా. నా చదువు ఎలాగో ఆగిపోయింది. ఇక్కడ ఇదే కదా నియమం. మీరు నన్ను వెక్కిరిస్తున్నారు. లేదు, నేను వెక్కిరించడం లేదు, నిజం చెప్తున్నాను. సరే సరే, నువ్వు వెళ్ళి అమ్మకి సేవ చెయ్యి, వస్తాను. అయితే ఇది ఖాయం, ఈరోజు మనమిద్దరం కలిసి బయటికి వెళ్దాం. అబ్బా వదలండి. ఎందుకు అహానా? నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు అలా నన్ను దూరం పెడతావు? మీ ఇంటి నియమాలు మీకు తెలుసు కదా. నాకైతే నియమాలతోనే సరిపోతుంది. మీరు పదండి ఇక. ఆనా, అర్థం చేసుకో. మా ఇంట్లో ఉన్న ఈ పనికిరాని నియమాలు, ఆచారాలు, నువ్వు వీటన్నింటినీ అంతం చేస్తావని నాకు నమ్మకం. నువ్వు చేస్తావు కదా. సరే ఇది విను, నేను అమ్మ ముందు ఏం చెప్పినా సరే నువ్వు అవునని తలూపాలి, ఓకే? సరే, మీరు కూడా వెళ్ళండి ఇక. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడేమైంది? ఇంకో మాట, నేను చెప్తున్నాను, నీ చిరునవ్వు ఉంది కదా, చాలా అమేజింగ్. సరే, ఇక మీరు వెళ్ళండి. ఇంతింత నూనె మర్దన అవసరం లేదు. అత్తయ్య, మీ నడుము నొప్పి ఎలా ఉంది? నా మీద ఇంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. నొప్పి ఎలా ఉంటుంది నీకెందుకు? నీకు నా మీద అంత చింతుంటే పుట్టింటికి వెళ్ళే ఆలోచన చేసేదానివా? నేను కోలుకున్నాకే వెళ్ళేదానివి. సరే అత్తయ్య, మీ ఆరోగ్యం కుదుట పడ్డాకే అప్పుడు వెళ్తాను. చాలు చాలు, ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు వెళ్ళాలనుంటే వెళ్ళు. అత్తయ్య, కానీ మీరే కదా తలుపుకు తాళం వేస్తానని చెప్పారు. అవును, నేను సరిగానే చెప్పాను. మా ఇంటి కోడలకు ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరిగే స్వేచ్ఛ లేదు. సరే అత్తయ్య, అయితే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే వెళ్తాను. సరే సరే, నీకు అలా అనిపిస్తోందా? నాకు ఆలస్యం అవసరమా? సరిగ్గా అయినా అత్తయ్య మనతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, అవును కదా? చూడక్క, ఈ అమ్మాయి ఎక్కువగా మనసు గెలుచుకుంటుంది. నాకైతే అత్తయ్యకి కూడా ఇలానే అనిపిస్తుందేమో. ఎలాగో మన అదృష్టానికి తుప్పు పట్టింది.